అరే అరే ఇప్పుడు మన ప్రిన్సిపల్ సార్ అంటరా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. స్ట్రెంగ్త్ అంటే తక్కువ ఉందే. నువ్వు వెళ్ళిన టేబుల్ మీద రిజిస్టర్ పెట్టరా. కూర్చోండి. సారీ సార్, కంగారులో ఈ ఫైల్ తీసుకొచ్చేసా. ఏమైంది సార్? ఏం లేదు, వెళ్ళి కూర్చో. మీకు నా 15 years లో జరిగిన స్టోరీని మూవీలా చెప్తాను, వింటారా? మీ ఫోన్లు తీసి టేబుల్ మీద పెట్టండి. మీకు ఫోటో పెట్టాను చూడండి. ఈ కథ పేరు మీకు ఫోటో పెట్టాను కదా. ఇప్పుడు నేను చెప్పే స్టోరీ ఆ ఫోటోలో ఉన్న క్యారెక్టర్స్ తో ఇమాజిన్ చేసుకోండి. ఆకలిగా ఉందా? వాడి దగ్గరికి వెళ్ళి డబ్బులు అడుగు. కాలేజ్ కదా ఎండలో కూర్చొని రీల్స్ చూస్తుంటే ఎంత బాగుందో. నాకు ఉంది, డబ్బులు ఉన్నాయా? డబ్బులు పక్కెళ్ళిపో. డబ్బులు లేవని అడిగి చెప్పాను, మరి నువ్వు వస్తున్నావేంటి? దీనమ్మా కాలేజ్ డబ్బులు పక్క పట్టాయి. దీనికంటే కాలేజ్లో పడుకున్నాను వెళ్ళరేమో. తీసుకో. నీ పేరేంటి? రహీం. చూడు రహీం, ఈ ప్రపంచంలో బతకాలంటే రెండే దారులు. ఒకటి కష్టపడి సంపాదించుకోవాలి, రెండు బెదిరించి లాక్కోవాలి. ఈ రెండిట్లో ఏదించుకుంటావో నీ ఇష్టం. నాకు ఆకలిగా ఉన్నప్పుడు ఆకలి తీర్చావు. ఇక నుంచి నువ్వు చెప్పిందే చేస్తాను.
ఈడేంటి ఇంత సడన్గా వచ్చేస్తున్నాడు. సరే ఏదో ఒకటి ప్లాన్ చేద్దాం. నీకు పని చెప్తాను, చేస్తావా? చేస్తా. ఈయన బెదిరించాలి. ఎక్కడున్నాడు? వస్తున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మా ఫ్రెండ్ని ప్రాంక్ చేస్తున్నాను. లైవ్ ఈ స్పెస్లో కనెక్ట్ చేస్తాను. అరే కనిపించాడా? లేడు. ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు రేడు? చూస్తున్నావేంట్రా? కదా డబ్బులు తీరా, డబ్బులు తీ. ప్రాంక్ సక్సెస్ గైస్. వెళ్ళరా వెళ్ళు. ఇదంతా ప్రాంక్ రా, చేయగలరా? నా ఫ్యాన్స్ చూస్తున్నారు. ఎవరు లేరు కదరా? కెమెరా స్పెట్స్ లో ఉందిరా. ఏంటి స్పెట్స్లోనా? బాగానే డెవలప్ అవుతుందిరా ఇండియా. సరే పదరా మన రూమ్కి వెళ్దాం. దగ్గరగానే ఉందిరా రూము. బాగుందిరా రూము. అయినా ఇంత సడన్గా ఎందుకు వచ్చావురా? అదే ఫస్ట్ డే నా కాలేజ్కి వెళ్ళడం. ఇదేంటి టైం అయిపోతుంది, ఎవరో లిఫ్ట్ ఇవ్వట్లేదు. కాలేజ్కా? ఎంత పెద్దగా ఉంది ఏంటి గేటు? అసలే ఫస్ట్ రోజు, ఏమవుద్ది ఏంటో. థ్యాంక్స్ చెప్పలేదే. ఆ రోజు మా క్లాస్ ఫుల్ స్ట్రెంత్ రా. మరి సార్ పెట్టిన ఫోటోలో స్టూడెంట్స్ లేరు కదరా, ఏం చేద్దాం? ఒక పని చేద్దాం, మనల్లో మనల్ని ఊహించేసుకుందాం. బ్రో లెటరల్ ఎంట్రీయా? అవును బ్రో, ఎంటర్ 2 years ఇక్కడికి వచ్చాం. నీ పేరేంటి బ్రో? గుడ్ మార్నింగ్ సార్. హలో బ్రో. బ్రో ఏదన్నా యాక్టివిటీ చేద్దాం కదా బ్రో. నాకు షార్ట్ ఫిల్మ్ మీద ఇంట్రెస్ట్ ఉంది బ్రో. స్టోరీ రెడీయేనా? రెడీ అయిపోయింది. అయితే ప్రిన్సిపల్ సార్ అడుగుదాం పద. ఎలా ఇక్కడ క్లాస్ కా? ప్రిన్సిపల్ సార్ దగ్గరికి. మరి ఇప్పుడు ఉన్నారు కదరా. బ్యాగ్ పట్టుకో బ్రో, నేను వెయిట్ చేస్తాను. సరే మీరు వెళ్ళండి, నేను బయటకు వెళ్తాను. నీకు తెలీదా ప్రిన్సిపల్ సార్ లాంగ్ లీవ్ లో ఉన్నారు? అవునా? చాలా డేస్ వెయిట్ చేశారా? ఇంకా నేనే వెళ్ళా అమీర్ సార్ ఇంటికి. ఏంటంటే మన లిఫ్ట్ ఇచ్చింది ప్రిన్సిపల్ సారా? ఆ రోజు థ్యాంక్స్ కూడా చెప్పలేదు, ఇప్పుడు అడిగితే బాగోదేమో. ఎవరు? చూసారా? నేను సార్ మీ కాలేజ్ స్టూడెంట్ సార్. ఏంటి ఏమన్నా పనా? అవును సార్. సార్ నేను ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దాం అనుకుంటున్నాను సార్. దానికోసం మీ దగ్గర పర్మిషన్ తీసుకుందామని వచ్చాను సార్. సార్ 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 ఏంటి సార్, ఏమైనా ప్రాబ్లం వచ్చిందా సార్? ఏం లేదమ్మా. నేను కూడా మీ కొడుకు లాంటి సార్. పర్లేదు చెప్పండి సార్.
సార్ మీకు ఒక విషయం చెప్పాలి. ఫ్యూ డేస్గా మీ అబ్బాయి బిహేవియర్లో చాలా చేంజెస్ వచ్చాయి. కాలేజీకి సరిగ్గా రావట్లేదు, ఎవరి మాట అసలు వినట్లేదు. రే రారా రారా రే వచ్చాడు రే రండ్రా రే చూడండి రే పైన 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 ఉన్నాడు చూడండిరా. రే రే కొట్రా 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 కొట్రా. కాలేజీ నుంచి ఎందుకు వచ్చేసావు? కాలేజీ నుంచి ఎందుకు వచ్చేసావు? కాలేజీ నుంచి ఎందుకు వచ్చేసావు? ఇది ఎంత కష్టం తెలుసా నీకు? నా మీద అరుస్తావా? నాకు నువ్వు వద్దు ఇల్లు వద్దు. వాడు తప్పు వాడే తెలుసుకుని వస్తాడని ఎదురు చూస్తున్నానమ్మా, కానీ నా వల్ల కావట్లేదు. నా మీద నమ్మకం పెట్టుకొని ఇంకో 5 days ఓపిక పట్టండి సార్, నేను వెతికి పెడతాను. 5 days? 5 daysలో ఎలా వెతుకుతావురా? ఖచ్చితంగా వెతుకుతారా? సార్ కొడుకు ఈ ఊళ్ళోనే ఉన్నాడు, రేపటి నుంచి వెతకడం మొదలు పెడతా. యూట్యూబ్ కోసం వ్లాగ్ తీయాలరా రేపు, ఎల్లుండి నుండి నేను వెతుకుతా. సరేరా. టైర్డ్ అయి ఉంటావు, వెళ్ళి రెస్ట్ తీసుకోరా. నువ్వారా, ఎలా ఉన్నారా? బాగున్నారా? నువ్వు ఎప్పుడొచ్చావు? నిన్నే వచ్చాను రా. ఎందుకే నువ్వేంటి ఎక్కడ? అదేరా రాజుగాడు లాగ్ షూట్ చేయాలంటే అందుకే వచ్చారా. ఓ డిఓపి అనమాట అయితే. సరే రా లోపలికి. అరే వచ్చావా? త్వరగా పదరా, లేట్ అవుతుంది. అరే వచ్చేసరికి లేట్ అవుద్ది, తినేసి పడుకో. వాడు ఎందుకో ఈ ఊర్లోనే ఉన్నాడనిపిస్తుంది. వాడు ఫేస్బుక్ లాస్ట్ పోస్ట్లో కూడా ఈ ఊరి పేరే ఉంది. ఎలాగైనా సార్కి ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలి. హలో, నీకు ఫోటో పెట్టాను చూడు. ఏంటన్నా పిచ్చి ఫోటో పెట్టావు? ఆ ల్యాండ్ విలువ 25 లక్షలు. అవునా? అవునరా, అక్కడ గవర్నమెంట్ అదే రిసార్ట్ కడుతుందంట, అందుకే అంత రేట్ అది. అయినా ఇంకెన్ని రోజులు ఇలా చిన్న చిన్న చేస్తాం. ఈ దెబ్బతో లైఫ్ సెటిల్ అయిపోవాలి. ఆ ల్యాండ్ ఎవరిదో కనుక్కో. తినేసావా? తినేసాను రా. అరే వెతికావా? వెతికాను కానీ కనిపించలేదురా. సరే దొరుకుతాడులే, ఒకసారి ఫోటో చూపి. సరే రేపు పొద్దున్న ఇద్దరం కలిసి వెతుకుదాం రా, లేట్ అయిందిగా, ఫ్రెష్ అయి పడుకో. ఎంత పొద్దున్న ఎక్కడికి వెళ్ళిపోయాడు? అసలు ఎక్కడికి వెళ్ళిపోయాడు?
దీన్ని ఎవరు ఇక్కడ తలిగిచ్చాడు? ఎవడరా నువ్వు? ఆ పేపర్లో రాసి ఉందిగా దేవా. ఆ దేవా నేనే. దాని మేకింగ్ వీడియో పెడతా చూడు. రహీం, ఫస్ట్ ఎయిడ్ చేయించు. హలో చెప్పరా. హలో సాయి, నీకు నెంబర్ పెట్టాను, దాని అడ్రస్ కావాలరా నాకు. చూసి డిఎం చేస్తా నాకు. ఇదే నా అడ్రస్ నాకే పెట్టాడు. చెప్పరా. ఏంట్రా నా అడ్రస్ నాకే పెట్టు. ఆగరా చూస్తా ఒకసారి ఆగు. లేదురా, వాడు మీ ఇంటి పైన ఉన్నాడు. వాడు ఏంటి? హలో సాయి, ఇంకా సిమ్ యాక్టివ్లోనే ఉందా? లేదురా, డియాక్టివేట్ అయింది. ఇప్పుడేరా మీ వాటిని ఫస్ట్ మీట్ అవడం జరిగింది. కలర్ల రంగోటి బాటలతో అక్కడి పీకంగానే చిక్కుల్ని ఎదుర్కొంటున్నాడు. ఆడితే అలా కాదురా, ఫైటర్. కాదు, పొద్దున్నే ఏమన్నా తీసుకొచ్చి ఎవడరాడు? వాడు ఖాళీగా తిరుగుతుంటే డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారా. 500 లాస్ నీ వల్ల. ఏంట్రా నీ యూట్యూబ్ ఛానలా? అవునరా.
అయిపోయింది గెలిచాం. ఎస్ గైస్, ఎస్. గేమింగ్ ఛానల్ ఏంటి? కాదు, ఆల్ ఇన్ వన్ ఛానల్ రా. మొన్నటిదాకా 187 సబ్స్క్రైబర్స్, ఈ రోజు వ్లాగ్తో 194 రా. రేపు ఎలాగైనా 200 కొట్టాలరా. ఇదిగో సంతకం పెట్టేశాడు. ఆ ల్యాండ్ నాదే ఇంకా. నీకు కొంచెం క్రాక్ ఏంట్రా నవ్వుతున్నావు? కాసేపట్లో మీ ఫ్రెండ్ చంపేస్తా అంటే. ఆ ల్యాండ్ వాడిది కదరా, నాది. ఉత్తరాలు జరిగింది. ఇప్పుడు ఎందుకు ఆన్ చేస్తున్నావు? ఇది 24 hours ఆన్లోనే ఉండాలిరా. మరి స్టోరేజ్ పెరిగిపోద్ది కదా. ఇది ఆటోమేటిక్గా డిలీట్ అయిపోద్దిరా 24 hours తర్వాత. ఆహా. అన్న ఏంటి అని చంపేసావా? కూర్చో. ఇదిగో తీసుకో. ఏంటన్నా ఏం చెప్పట్లేదు? తినరా. ఏం చెప్పకుండా వెళ్ళిపోతున్నావు ఏంటన్నా? ఏమైంది? తినరా ఫస్ట్. చెప్పన్నా ఏమైంది? తినమని చెప్పానా? భయపడ్డావా? చెప్పాను కదరా, రైట్ సెటిల్ అయిపోద్దని. సరిగ్గా కనుక్కోవాలి కదా. అయినా నువ్వు అన్నా అని పిలిస్తే నా తమ్ముడు అయిపోతావా? ఎక్కడికి వెళ్ళావురా? అక్కడ పెద్ద గొడవ అయినరా బాబు. ఏమైంది? ఏం కాదు వదిలే. ఈ ల్యాండ్ ఎవరిదో తెలుసా? ఈ ల్యాండ్ నాకు తెలుసురా. నీకు పని చెప్తాను, చేస్తావా? చేస్తా. ఈయన బెదిరించాలి. ఈ ఒక్క ఫోటో ఉందా? పక్కకు స్వైప్ చేయ ఒకసారి. ఈ ల్యాండ్ హైవే పక్కడే కదా? అవును, మాదే. చా, ఉండి నీకు డాక్యుమెంట్ చూపిస్తాను. ఇదిగో చాలా. ఈ ఒక్కసారికి నన్ను నమ్ము. ఆ ల్యాండ్ ఎవరిదో తెలిసిందన్నా. ఆడి ఫోటో పెట్టా చూడు. సరే అన్నా, ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేసినా ఇవాళే చెయ్యాలి. నీకు నీ ఫ్రెండ్ కన్నా ల్యాండ్ ఎక్కువ కాదని నాకు తెలుసు. రేపు టైంకి నేను ఎక్కడ ఉన్నానో కనుక్కొని నువ్వే నా దగ్గరికి రావాలి. లేకపోతే నీ ఫ్రెండ్కి ఇదే గతి పడుతుంది.
అరే రహీం, వీడి ఫ్రెండ్ వస్తాడంటావా? ఓ, వాడు నేనే చంపేశారు కదా. సరే, వాడి ఫ్రెండ్ అడుగుతా. రాయ్ రాయ్, లేవు. నీ ఫ్రెండ్ వస్తాడంటావా నీకోసం? వాడు నా ఫ్రెండ్ రా, నా కోసం ఖచ్చితంగా వస్తాడు. త్వరగా రమ్మనరా. వాడిని నా చేతులతో చంపాలని కోరిక. నువ్వు అసలు వాడిని చంపలేవు. నేను సేఫ్గా ఉన్నా దగ్గర నువ్వు సేఫ్గా ఉండేది. ఏంటి ఈ యూట్యూబ్ ఛానల్ ఏదో కామెంట్ వచ్చింది. ఫ్రెండ్స్, నేను ఒక ల్యాండ్ అయితే కొనడానికి వచ్చాను. ఇప్పుడు బ్రో ఒక లైవ్ జరుగుతుంది బ్రో, పక్కుండు బ్రో. నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు? మొన్న వీడియో తీసినప్పుడు ఏం జరిగింది? మొన్న నేను రాజుగాడు లాక్ తీస్తాడు వెళ్ళాం కదా, అక్కడ లాక్ తీస్తుంటే సడన్ గా ఎవడో కత్తి పట్టుకుని వచ్చాడు రా. వాడిని చూసి భయంతో నేను పారిపోయా. వాళ్ళిద్దరు ఎవరైనా తెలుసా నీకు? ఇందులో ఒకటి తెలుసురా, చాలాసార్లు బస్ స్టాప్ లో చూసాను. ఈయన ఎక్కడో చూసానే. ఇంకా నీ ఫ్రెండ్ రాడురా. వచ్చావారా? ఇప్పుడే మీ ఫ్రెండ్ చంపేద్దామనుకున్నా. అంత ఈజీగా వదిలేస్తానని ఎలా అనుకున్నావు? అంత ఈజీగా వెళ్ళిపోతానని నువ్వెలా అనుకున్నావు? ఈ ల్యాండ్ కోసమే కదరా ఇదంతా. ఈ ల్యాండ్ నెక్స్ట్ మంత్ గవర్నమెంట్ తీసుకుంటుందంటరా, నువ్వే దగ్గర నుండి చూసుకోవాలి. సరేరా, మరి ఇప్పుడు సార్కి ఏం చెప్తావురా? సారీ అబ్బా, ఇంకెప్పుడు ఇలా చేయను. సారీ.
మరి ఇప్పుడు సార్కి ఏం చెప్తావురా? అసలు ఆ రోజు ఏంటాడు వీడియో కొత్త నెంబర్ నుంచి పెట్టాడు? హలో సాయి, నీకు నెంబర్ షేర్ చేశాను, అర్జెంట్గా దాని అడ్రస్ కావాలి. నీకు లొకేషన్ షేర్ చేసి చూడు. నేను తీసుకొస్తానప్పా. రుద్ర, ఇంత చేసి వెళ్ళిపోతున్నావేంటి? దాన్ని హ్యాపీగా చూడాలనుకున్నాను, చూసాను. వాడిని చూడడం అదే ఆఖరి సార్. వాడే నా లైఫ్లో ఫైటర్. వాడి కోసమే ఈ స్టోరీ రాశాను. రహీం సార్, మీటింగ్ లేట్ అవుతుంది. చాలా డేస్ వెయిట్ చేశారా? ఇంకా నేనే వెళ్ళా. అమీర్ సార్ రహీం సార్. సార్ సార్ మీ పేరు అమీర్ కదా సార్, రహీం అని పిలుస్తున్నారేంటి? నేను బ్రతికానంటే అది వాడు.